మధ్య పైబడి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చేసి రావడం అంటే అంత ఆశామాషైంది కాదు. నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, పోలిక పెట్టుకోవద్దండి. అమర్నాథ్ రెడ్డి గారితో కానీ, నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేగౌడ్ గారితో కానీ, ఇలా ఎవరితోనో మనం పోలిక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతకి నూరింతలు మనం అని చెప్పి అనుకోవాలా. ఎవరితో పోలిక? పవన్ కళ్యాణ్తో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారితో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి? అంతకు మించి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఒక ఆకాంక్షతో మనం కానీ ముందరకు పోతే తప్పకుండా వచ్చేసి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం. జాతిపిత మహాత్మా గాంధీ గారికి, జాతిపిత మహాత్మా గాంధీ గారికి, జాతిపిత మహాత్మా గాంధీ గారికి, జాతిపిత మహాత్మా గాంధీ. అట్లా ఫోటో. గాంధీ మహాత్మా జై, గాంధీ మహాత్మా జై. నోరు కదా, నోరు ఇప్పుడు స్లోగన్స్ ఇచ్చేయండి, ఏదన్నా స్లోగన్స్ ఇవ్వండి. జాతిపిత మహాత్మా గాంధీకి, జాతిపిత మహాత్మా గాంధీకి. పలమనేరు ప్రజలందరికీ నా నమస్కారాలు. దాదాపు 1 నెల 2 నెలలు అయింది నేను డైరెక్ట్గా కనపడము. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, చాలా వరకు బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సి ఉండాలి. ఆంధ్రరత్న భవన్ ముందరే ఆఫీస్ చేయడం కానీ, అదేవిధంగా 24 గంటలు మా కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ అయిన మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా గారి దగ్గర 24 గంటలు చాలా కార్యక్రమాలు చేస్తా, విజయవాడలో చాలా వరకు బిజీగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ పలమనేరులో చాలా గ్రామాల్లో BVM TV 24/7 అని చెప్పని చాలా గ్రామాల్లో సమస్యలపైన అంతా కూడా పోరాటం చేస్తూ వస్తున్నాం. గత 3 నెలల నుండి పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. చాలా గ్రామాల్లో బోర్లు వేయించినాం, చాలా గ్రామాల్లో రోడ్లు శాంక్షన్ అయ్యే విధంగా పోరాటం చేసినాం. BVM TV 24/7 అనినిత్యం ప్రజల్లో వచ్చేసి ఉండాలి. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు మళ్ళీ పలమనేరు ప్రజల ముందర నేను వచ్చి నిలబడడం జరుగుతూ ఉంది. ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్గా మీరందరూ ఆశీర్వదించి, ఈవెన్ ప్రెస్ సహోదరులు అయితే చాలా వరకు ఆశీర్వాదం ఇచ్చిన దానివల్లనే ఈరోజు స్టేట్ మొత్తము నన్ను గుర్తించగలిగింది. ఈరోజు ఇక్కడ ఉండే ప్రెస్ సహోదరులందరూ ఒక కుటుంబీకుల్లాగా, కొత్తగా 35 సంవత్సరాల యువకుడు వస్తే ఒక బిడ్డలాగా ఆశీర్వదించిన దానివల్ల ఈరోజు స్టేట్ మొత్తం కన్ను నా మీద పడింది. ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చిందంటే ఇది తప్పకుండా మా నాయకులందరూ ఒక కష్టార్జితము, ప్రజలందరూ ఓట్లేసి గెలిపించిండే ఒక కష్టార్జితము. ప్రజలందరూ ఓట్లు సామాన్యమైన ఓట్లు కాదు, నేను అన్ఎక్స్పెక్టెడ్ చెప్పాలంటే పక్కనున్న పూతల పట్టు కంటే కూడా 1-2 డబుల్ ఓట్లు వచ్చేసి వచ్చింది. ఈ ఒక కూటమి ప్రభుత్వం గాలి తోలుతూ ఉన్నప్పటికీనూ నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేల కంటే కూడా డబుల్ ఓట్లు వేసి ఈ పలమనేరు ప్రజలు నా మీద చూపించిన విశ్వాసం అంతా ఇంత కాదు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మహాత్మా గాంధీ గారు అంటేనే శాంతి, శాంతికి నిలువెత్తు రూపమైన, అహింసకి నిలువెత్తు రూపమైన, అహింసతో శాంతితో ఒక స్వతంత్రాన్ని భారతదేశానికి కల్పించిన వ్యక్తి ఆయన. కాబట్టి తప్పకుండా ఎంతోమంది స్వతంత్ర యోధులు ఉన్నప్పటికీ గాంధీజీ గారిని ఒక జాతి పితగా మనం ఎందుకు కొలుస్తామంటే ఆయనలో ఉండే శాంతి, అహింస. ఈ అహింసతో శాంతితో చేసే ప్రతి యుద్ధము, ప్రతిదీ ఏదైనా సరే ఒక మార్పు, సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఈ శాంతి, అహింస అనే ఆయుధాలు ఆషామాషైంది కాదు. ఈరోజు అదే శాంతి అహింసలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు వచ్చేసిందన్న నిరసన తెలిపింది.
ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన, విభజించు పాలించు అనే ఒక పాలన ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీ అందరికీ చెప్పేదానికి. మొన్న జరిగిండే జాతీయ విపత్తు 7,600 కోట్లు దాదాపు జరిగిందని చెప్పి ఆల్రెడీ వచ్చేసి పత్రం సమర్పించినారు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా 7,600 కోట్లు వచ్చేసిందన్న నష్టం జరిగింది. ఎక్కడైతే మనం క్యాపిటల్ కట్టాలనుకుంటా ఉన్నామో విజయవాడలో విపత్తు జరిగితే ఈ 7,600 కోట్లు తప్పకుండా మంజూరు చేయాలని చెప్పని నేను శాంతియుతంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుండి. అదేవిధంగా చూస్తే మనము 74 మంది మృతి అవ్వడం కానీ, 2,82,000 కుటుంబాలు వచ్చేసిందన్న ఈదిన పడినాయి, 7 లక్షల మంది బాధితులు ఉన్నారు, 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, 1000 కిలోమీటర్లు రోడ్లు ధ్వంసమైపోయినాయి. ఇవన్నీ చూస్తే విద్యుత్ శాఖలు అయితే అసలు స్తంభించిపోయినాయి. ఈ విధంగా మనం ఎక్కడైతే క్యాపిటల్ నిర్మాణం జరగాలని అనుకుంటా ఉన్నామో ఆ ప్లేస్లోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఒక్క జాతీయ విపత్తుగా ప్రకటించలేదు, ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వలేదు. కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ వైఖరిని శాంతియుతంగా ఎదుర్కొంటాం. ఈరోజు భగవంతుడు దయ వల్ల షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి రావడం, ఎంతోమంది కొత్త నాయకులకు అవకాశం కల్పించడం, తప్పకుండా ఈరోజు రాష్ట్రం మొత్తంలో బలమైన క్యాడర్ వచ్చేసి ఆల్రెడీ ఏర్పాటైంది. డీసీసీలు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, అదేవిధంగా వచ్చేసి మొత్తం క్యాడర్ మొత్తమును వచ్చేసి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ కానీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తంలోనే వచ్చేసిందన కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వచ్చేసి ఈరోజు ముందుకు వెళ్తూ ఉండదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్లో ఉండే ప్రతి నాయకులకి నేను చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరూ గొప్పగా ఒక లీడర్స్ అయ్యేదానికి ఈరోజు షర్మిలమ్మ గారు చాలా పెద్ద బాట వేసినారు. నేను ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యుండొచ్చు, రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా నేను ఈరోజు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉండొచ్చు, కానీ పలమనేరు నియోజకవర్గం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈరోజు షర్మిలమ్మ గారికి మీకు ఒక వేదికగా నేను వచ్చేసిందని మారుతూ ఉన్నాను. షర్మిలమ్మ గారికి మీకు మధ్యన వచ్చేసి ఒక వేదికగా ఉంటాను. పలమనేరు సాధించిండే సాధన అంతా ఇంత కాదు. ఈరోజు ఎలక్షన్ పెట్టినప్పటికీ ఈరోజు జనసేనకి మనకి ఓటింగ్ శాతం ఎంత అంటే జనసేన కంటే ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది. కానీ ఆయన వచ్చేసిందన్న బీజేపీతో అండ్ టీడీపీతో కలిసిన దానివల్లనే ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి పోయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతమునంటే ఈరోజు అనుకుంటే కూడా సీఎం పదవిని కొట్టి తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చేంత స్థాయి సామర్థ్యం ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాబట్టి తప్పకుండా వచ్చేసి పలమనేరులో మనం చేసిండే పనులకి, పలమనేరులో పడిండే కష్టానికి గుర్తింపుగా మనం అడగలేదు. స్టేట్ అధికార ప్రతినిధి ఇమ్మని చెప్పిన, కానీ ఈరోజు అధికార ప్రతినిధిగా నన్ను నియమించి 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే నర్రెడ్డి తులసిరెడ్డి గారితో సరిసమానంగా ఈరోజు 35 సంవత్సరాల వయసు ఉండే నన్ను నియమించినారంటే ఇది ఆషామాషైన విషయం కాదు. కాబట్టి ఈ పోస్ట్ రావడమో లేకపోతే ఈ గొప్ప పదవిని నాకు ఇవ్వడం నాకు సంతోషం కాదు, కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈరోజు 100 మంది అమర్నాథ్ రెడ్డిలతో సమానమైన వ్యక్తులు ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. 100 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సమానమైన వ్యక్తులు ఈరోజు మన పార్టీలో ఉండాలి గ్రామ స్థాయి నుంచి. కాబట్టి తప్పకుండా వచ్చేసిందన ఈ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం కానీ, డిప్యూటీ సీఎం వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, అదేవిధంగా వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ భవిష్యత్తు కలిగింది కాంగ్రెస్ పార్టీ నుండినే. కాబట్టి తప్పకుండా ఈరోజు అందరికీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. మీరందరూ విశ్వాసంతో మీరందరూ రావచ్చు. ఈ గత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుండి ఉండే ఒక సిస్టమ్ ఇంక పైన ఉండదు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో చర్యలు, ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసే వాళ్ళందరికీనూ పెద్ద బాట ఉంటుంది అని చెప్పి నేను ఈ ముఖంగా పలమనేరు ప్రజలందరికీనూ తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా సార్ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను ప్రెస్ సహోదరులకి, ఈరోజు మీరందరూ సపోర్ట్ చేసిన దానివల్ల ఇంత గొప్ప స్థాయికి రాగలిగినాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే అని అనుకొని ఉండిపోయింటే ఒక రాష్ట్రంలో
175 మంది ఎమ్మెల్యేలు, దాదాపు వచ్చేసిందన్న సెక్రటరీలు, డిస్టిక్ ప్రెసిడెంట్లు, ఎంతోమంది మహనీయులకు మధ్య పైబడి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చేసి రావడం అంటే అంత ఆశామాషైంది కాదు. నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, పోలిక పెట్టుకోవద్దండి. అమర్నాథ్ రెడ్డి గారితో కానీ, నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేగౌడ్ గారితో కానీ, ఇలా ఎవరితోనో మనం పోలిక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతకి 100 మనం అని చెప్పి అనుకోవాలా. ఎవరితో పోలిక? పవన్ కళ్యాణ్తో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారితో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి? అంతకు మించి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఒక ఆకాంక్షతో మనం కానీ ముందరకు పోతే తప్పకుండా వచ్చేసి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం. ఇది ఆషామాషైంది కాదు. అన్ని ఛానల్స్ డిబేట్లోనే కూర్చునేంత ఒక స్థాయి 35 సంవత్సరాలకు కల్పించినారంటే ఇది మీ అందరూ కల్పించిన భాగ్యం.